హెచ్ఐఎల్టీపై బహిరంగ చర్చకు రావాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మంత్రుల కోసం వేచి చూస్తున్నారు. పూర్తి ఆధారాలతో ఫైల్స్ పట్టుకుని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ కోసం వేచి చూస్తున్నారు. మంత్రి ఉత్తమ్తో చర్చ చేసేందుకు ఆయనకు ఓ కుర్చీని సైతం ఏర్పాటు చేశారు. భూ కుంభకోణాన్ని పూర్తి ఆధారాలతో ప్రూవ్ చేస్తానని అంటున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రాజశేఖర్ చారి ఫేస్ టు ఫేస్. పాలసీపై 6,30,000 కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై కూడా చర్చకు సిద్ధమని చెప్పేసి 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ విషయంలో కూడా అసెంబ్లీలో చర్చకు అని చెప్పేసి సిద్ధమని చెప్పి వచ్చారు. ప్రభుత్వం తరపున ఎవరో వచ్చినా సరే, ఉత్తమ్ వచ్చినా సరే చర్చకు సిద్ధమని చెప్పేసి ఒక చైర్ వేసి వెయిట్ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చర్చకు ఎవరు రాలేదు, ఎట్లా చూస్తారు? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని. గత 6 రోజుల నుంచి అనేక సార్లు హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా నేను మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తుని కొల్లగొట్టడానికి పథకం ప్రకారం వారు వేసినటువంటి పథకానికి నేను పీపీటీ ద్వారా కూడా చెప్పాను, మరియు అనేక సార్లు మీడియా ద్వారా కూడా చెప్పాను. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదంటున్నారు కదా. మరి ఈరోజు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, నిన్న ఛాలెంజ్ చేశాను రమ్మని చెప్పి. నేను ఇక్కడ 11 గంటల నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర కూర్చుంటాను, మీరు రండి, నేను రుజువుతో సహా నేను ఏ రకంగా మీరు కొల్లగొడుతున్నా చెప్తాను. ఒకవేళ నేను చెప్పని పక్షంలో నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే దానికి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. బీజేపీ వాళ్ళకి అవగాహన, రాజకీయ అవగాహన లేక ఇట్లా మాట్లాడుతుంది ఉత్తమ్ అని చెప్తున్నాడు. అందుకోసం ఇక్కడికి వచ్చినాను. మరి అవగాహన ఏందో, మరి వారికి ఉన్న అవగాహన ఏందో, నాకున్న అవగాహన ఏందో మేము ద్వారా మాట్లాడదామని సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. గవర్నర్కి ఏమైనా కంప్లైంట్ చేస్తారు? తప్పకుండా నేను మా కార్యాచరణ చెప్తాను. ఇది ఏలేటి మహేశ్వర్ చెప్తున్న సందర్భం. చర్చకు రాని నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన మరి నా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ చెప్తున్నాను. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖర్ చారి, మెట్రో టీవీ, అసెంబ్లీ. హీట్ పాలసీపై 6,30,000 కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ ఆరోపించారు. దీనిపై కూడా చర్చ